హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి మా పాప బర్త్డే రోజు మినీ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. రోజులాగే ఎర్లీ మార్నింగ్ 6 అయితే లేసి ఇలా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేసి క్యారీ బ్యాగుల్లో అయితే సర్దేశానండి. నెక్స్ట్ వచ్చేసి పాపను కూడా రెడీ చేస్తున్నాను. ఇక్కడ పాపను రెడీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే పాప ఇక్కడ చాక్లెట్లు అయితే సర్దుకుంటూ ఉందండి. మొత్తం స్కూల్లో ఫ్రెండ్స్కి మ్యామ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే ఇంకా పాప కూడా సర్దేసుకొని ఇంకైతే స్కూల్కి అయితే వెళ్ళిపోవాలండి. ఈ రోజు అయితే వ్యాన్ అయితే మిస్ అయిపోయిందండి, లేట్ అయిపోయింది. అందుకని చెప్పి మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని తీసుకెళ్ళి డ్రాప్ చేసేసారు. ఇంకా మా హస్బెండ్ కూడా పిల్లలిద్దరిని డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ చేసేసి మార్నింగ్ అయితే బిజీగా ఉండడం వల్ల కుదరలేదండి. అందుకని చెప్పేసి పాప స్కూల్ నుంచి వచ్చే లోపు అయితే సేమియా పాయసం అయితే చేసి పెట్టానండి. పిల్లలందరూ అయితే తినేశారు. నెక్స్ట్ వచ్చేసి పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా మా డ్రైవరు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చి ఇలా అయితే పాప చేత కేక్ అయితే కట్ చేస్తున్నారండి. మా ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా సరే ఇలా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కేక్ అయితే అంటే వాళ్ళ తృప్తి కోసం వాళ్ళైతే కేక్ తెచ్చి కట్ చేపిస్తూ ఉంటారు కదా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మేము 5 o'clock అయితే ఇలా డెకరేషన్ కోసం అయితే చేసుకుంటూ ఉన్నామండి. ఈవినింగ్ 7:30 కల్లా అయితే మేము ఆశ్రమానికి అయితే వెళ్ళిపోవాలి. ఆశ్రమంలో అయితే ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం అనుకున్నామండి. ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా వచ్చేసి ఇప్పుడే కాదండి, మేము మా ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా సరే, ఎవరి బర్త్డే ఉన్నా, మా పిల్లలది మా యానివర్సరీ అకేషన్ ఏదైనా సరే మేము ఇలా ఆశ్రమంలో పిల్లలకైతే ఫుడ్ ఎవ్రీ ఇయర్ కాదండి, మా ఇంట్లో పిల్లల బర్త్డేకి ఎప్పుడు ఏ అకేషన్ ఉన్నా సరే ఇలా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉంటామండి. మనకున్న దాంట్లో మనకు 1000 రూపాయలు ఉంటే అందులో 100 రూపాయలు అయితే సాయం చేయడం అయితే తప్పేం లేదు కదా. అలా చేయడం వల్ల ఆ దేవుడు కూడా మనస్ఫూర్తిగా దీవిస్తాడు అనేది నేను నమ్ముతానండి. నమ్మడమే కాదు, ఇది 100% ట్రూ కూడా. అలా ఫుడ్ డొనేట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఏదో ఇవ్వాలనిపించిందండి, అంత తృప్తి అనిపించలేదు. అందుకని చెప్పి పిల్లలకు చాలా నీడ్ ఉన్నటువంటి స్టేషనరీ కూడా తీసుకొచ్చి అవి కూడా అయితే పిల్లలకు డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంకా అప్పటికే టైం వచ్చేసి 9 అయిందండి. ఇంకా అటు నుంచి అటు అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా కేక్ కటింగ్ అయితే చేసుకుంటామండి. మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అయితే ఒక స్మాల్ కేక్ అయితే తీసుకొచ్చారు. అందుకని చెప్పేసి ఆ కేక్ అయితే ఇక్కడ రెస్టారెంట్లో అయితే కట్ చేసేసాము. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్లో డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఆర్డర్ ఇచ్చినటువంటి కేక్ అయితే ఇంట్లో అయితే కట్ చేసుకోవాలండి. చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే ఇంటికి తీసుకెళ్దామంటే పిల్లలు అయితే ఒప్పుకోలేదండి, రెస్టారెంట్ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పారు. ఇంక ఈ రెస్టారెంట్లోనే మాకైతే ఈవినింగ్ నైట్ వచ్చేసి 10 o'clock అయితే అయిపోయిందండి. ఇంక సరేలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా డైరెక్ట్గా ఆశ్రమం నుంచి అయితే ఇక్కడికైతే వచ్చేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంటికి వెళ్ళిపోయేలోపు ఎగ్జాక్ట్గా 10:15 అట్లా అయితే అయిపోయింది. మేము ఆర్డర్ ఇచ్చిన కేక్ అయితే ఇదేనండి. ఇంకా ఆ కేక్ కూడా తెచ్చేసుకొని మేము మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు మేము 5 members అయితే మేమైతే కేక్ అయితే కట్ చేసుకున్నామండి. చాలా టైం అయిపోయింది కదా, 10:30 అలా అయిపోయింది కదా. ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరైతే ఆ టైంలో ఎవరు ఉంటారు చెప్పండి, ఎవరు రాలేదు. అందుకని చెప్పేసి మేమే కట్ చేసేసుకున్నాం. ఇక్కడ మా చిన్న పాప అయితే వాళ్ళ అక్క అయితే గ్రీటింగ్ కార్డ్స్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తుందండి. దీని ఫుల్ వీడియో లింక్ కావాలి, దీని కింద ట్యాగ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.